నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా భారతదేశం అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ఈ మెగా డిఫెన్స్ డీల్ ఇప్పుడు ఆసియా వ్యూహాత్మక భద్రతను పూర్తిగా మార్చేయనుంది. ఈ ఒప్పందం చివరి దశలో ఉండగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండోనేషియా రక్షణ మంత్రికి బ్రహ్మోస్ క్షిపణి షీల్డ్ ను బహుకరించారు. ఈ కీలకమైన నిర్ణయం పొరుగున ఉన్న దేశాలకు, ముఖ్యంగా పాకిస్తాన్ కు ఆగ్రహం తెప్పించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం పూర్తి వివరాలు, దాని వ్యూహాత్మక ప్రాముఖ్యతపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఇండోనేషియా, ద బిగ్గెస్ట్ ముస్లిం నేషన్, బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలుకు డీల్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మరియు ఇండోనేషియా మినిస్టర్ సయాఫ్రీ సియామ్సుద్దీన్ మధ్య ఈ ఒప్పందం ఖరారైంది. అధికారిక ప్రకటన రావడమే లేట్. ఇండోనేషియా బృందానికి ఆపరేషన్ సింధూర్ లో బ్రహ్మోస్ వాడకంపై స్పెషల్ బ్రీఫింగ్ కూడా ఇచ్చారు. ఇండోనేషియా డిఫెన్స్ మినిస్టర్ సీనియర్ ప్రతినిధి బృందంతో ఢిల్లీలోని బ్రహ్మోస్ ప్రొడక్షన్ సెంటర్ ను విజిట్ చేశారు. వారికి క్షిపణి యొక్క పవర్ అండ్ ఎబిలిటీస్ గురించి క్లియర్ గా వివరించారు. ఇండోనేషియా బ్రహ్మోస్ లో ల్యాండ్, నేవల్ మరియు ఎయిర్ వెర్షన్లను కోరుకుంటున్న నేవల్ వెర్షన్ పై వారి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఫస్ట్ డెలివరీలో నేవల్ వెర్షన్ అందుకునే అవకాశం ఉంది. సుఖోయ్ 30 యుద్ధ విమానాల కొనుగోలు అంశాన్ని కూడా సీరియస్ గా పరిశీలిస్తున్నారు. ఫిలిప్పీన్స్ లాగే ఇండోనేషియా కూడా చైనాకు వ్యతిరేకంగా తమ స్ట్రాటజిక్ పవర్ ను పెంచుకోవడానికి ఎఫర్ట్ చేస్తోంది. ఈ డీల్ వెనుక మెయిన్ రీజన్ అదే. దక్షిణ చైనా సముద్రంలో తమ యుద్ధ నౌకలకు బ్రహ్మోస్ క్షిపణులను ఫిక్స్ చేయాలని చూస్తోంది. చైనా ఏదైనా అగ్రెసివ్ యాక్షన్ తీసుకునే ముందు 2 times థింక్ చేయాలి. బ్రహ్మోస్ పవర్ చైనాకు తెలుసు. మల్టిపుల్ షిప్స్ పై బ్రహ్మోస్ తో అటాక్ చేస్తే చైనాకు డిస్ట్రక్షన్ కన్ఫర్మ్. ఇండియన్ బ్రహ్మోస్ ఇండోనేషియా సీ సెక్యూరిటీ, ఎయిర్ డిఫెన్స్ ఎబిలిటీస్ ను బలోపేతం చేస్తుంది. ఇది ఇండియా, రష్యా సంయుక్తంగా డెవలప్ చేసింది. ఇట్స్ ద వరల్డ్ ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. దాని స్పీడ్ మాక్ 2.8 అంటే 3450 కిలోమీటర్ పర్ హవర్, రేంజ్ 290 కిలోమీటర్లు. దీనిని ట్రాక్ చేయడం చాలా కష్టం. ఇక శత్రులకు రియాక్ట్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా టార్గెట్స్ పై ఎగ్జాక్ట్ డిస్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది.